శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబాయ నమ. శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం వింటూ ఉన్నాము. శశికళా సుదర్శనుల వివాహము, సుదర్శన యుధాజిత్తుల యుద్ధము, సుబాహు సుదర్శన కృత దేవీ స్తుతి, సుదర్శను చెప్పిన దేవీ మహిమ, సుదర్శనుడు లీలావతిని ఓదార్చడం అనే అంశాలు విన్నాము. ఇప్పుడు కాశీ అయోధ్యలలో దేవీ మందిరాల నిర్మాణము అమ్మవారి ఆజ్ఞ మేరకు సుదర్శనుడు పినతల్లికి మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. కన్నతల్లి మందిరానికి వెళ్ళాడు. మంత్రి పురోహితులను ఆహ్వానించాడు. మంచి రోజు చూసి చెప్పమన్నాడు. ఒక బంగారు సింహాసనం తయారు చేయించమన్నాడు. అందులో జగదీశ్వరిని వైష్ణవీదేవిని ప్రతిష్ఠించి అటుపైన రాచకార్యాలు చేపడతానన్నాడు. రామాదులలాగా పరిపాలన సాగిస్తానన్నాడు. మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి. ఊరూరా ఇంటింటా తగిన వసతులు కల్పించండి, ఇది రాజశాసనం అన్నాడు. మంత్రులను వీడ్కోలు పలికాడు. రాజప్రసాదంలో శరవేగంగా ఆలయ నిర్మాణం జరిగిపోయింది. బంగారు సింహాసనం సిద్ధమైంది. ఒక శుభముహూర్తాన దైవజ్ఞులైన పేద పండితులచే దేవి ప్రతిష్ఠ జరిపారు. హోమాలు, పూజలు, జపాలు భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో యథాశక్తిగా జరిపాడు సుదర్శనుడు. ఆ రోజు రాజ్యమంతటా మహోత్సవం జరిగింది. వేద మంత్రధ్వనులు, మంగళ వాయిద్య ఘోషలు, సంగీత నాట్యాల రవళలు మారుమోగుతూ ఉన్నాయి. కోసల దేశంలో అంబికాదేవి ఆనాటి నుంచి అందరికీ ఇలవేలిపోయింది. సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు. దిలీపుడిలా, రఘు మహారాజులా, శ్రీరామచంద్రుడిలా పాలిస్తూ ఉన్నాడు. ప్రజలకు సుఖాలు, మర్యాదలు యథావిధిగా దక్కుతూ ఉన్నాయి. ఎవరికీ అధర్మ చింతనలు ఊహకైనా రావటం లేదు. గ్రామ గ్రామాన దేవి ఆలయాలు వెలసిల్లాయి. నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. కాశీలో సుబాహుడు కూడా ఇలాగే తాను దర్శించిన దేవి ప్రతిమను చేయించి ప్రాసాదం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ జరిపాడు. ఊరూరా దుర్గాదేవి మందిరాలు వెలిసాయి. ప్రజలంతా దేవి ఉపాసకులు అయ్యారు. సామంత రాజ్యాలలో, ఇరుగు పొరుగు రాజ్యాలలో, దేశాలలో దుర్గాదేవి విఖ్యాతి పొందింది. ఇలా భారతదేశం అంతటా దేవి ఆలయాలు, దేవి ఉపాసనలు వర్ధిల్లాయి. నిత్య పూజలే కాక విశేష సమయాలలో విశేషార్చనలు జరుగుతూ ఉన్నాయి. నవరాత్రులలో అర్చన, హవన యాగాదులు ఆగమోక్త ప్రకారంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అన్ని వర్ణాల వారు తారతమ్యాలు లేకుండా భాగస్వాములు అవుతూ ఉన్నారు. సౌనకాది మునులారా, వింటున్నారు కదా. వ్యాసుడు చెప్పిన ఈ దేవి మహాత్యాన్ని జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. దేవి యజ్ఞం చేయడం, దేవి ఆలయం కట్టించడం, దేవి మంత్రం చెప్పించడం మొదలైన విశేషాలు అతని మనసులో స్థిరపడ్డాయి. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆకలింపు చేసుకున్నాడు. శరత్కాలంలో నవరాత్రోత్సవాలు జరిపించమని దేవి సుదర్శనుని ఆజ్ఞాపించింది కదా. అవి ఎలా చేయాలి, చేస్తే ఏ ఫలాలు వస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలనిపించింది. వ్యాసుని అడిగాడు. చెబుతాను వినమంటూ ఆ కృష్ణద్వైపాయనుడు ఆరంభించాడు. జనమేజయ, దేవీ నవరాత్రులు ప్రజలకు వసంత ఋతువు, శరదృతువు చాలా గడ్డుకాలం. అవి రెండు యమద్రంష్టల వంటివి. రోగపీడలో వ్యాపించే ఋతువులు. జననాశనం అవుతుంది. అందుకని ఆ రెండు ఋతువులలోనూ దేవీ నవరాత్రులు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది. చైత్రమాసం ప్రారంభించిన దినాన్ని కానీ, ఆశ్వీజ మాసం ప్రారంభ దినాన కానీ నవరాత్రులను ఆరంభించాలి. ముందటి నెల అమావాస్య నాటికి సంభారాలన్నీ సమకూర్చుకోవాలి. హవిష్యమే అశనంగా ఏకభుక్త వ్రతం చేపట్టాలి. ఎత్తుపల్లాలు లేని సమతలంలో మండపం ఏర్పరచాలి. 8 బారల షోడశహస్త ప్రమాణం అంటారు. స్తంభధ్వజం స్థాపించాలి. మండపం అంతా ఎర్రటి మట్టితో కలిపిన పేడతో అలకాలి. దాని మధ్యలో సమకోణ భుజంగా
నలుచదరపు వేదికను అమర్చాలి. పొడుగు వెడల్పులు సమంగా బారిడేసి చేతి పొడుగున ఉండాలి. ఎత్తు కూడా అంతే, చెయ్యెత్తు ఉండాలి. దాని మీద అలంకృత పీఠం స్థాపించాలి. పందిరి అంటే కాయమానం వేయాలి. తోరణాలు కట్టాలి. మంత్రతంత్రవేత్తలైన బ్రాహ్మణులను వేద పండితులను ఆహ్వానించాలి. పాడ్యమి నాటి తెల్లవారుజాముననే లేచి స్నాన సంధ్యాదులను ముగించుకోవాలి. ఋత్విగ్గణం చేయాలి. ఋత్విగ్గరణం చేయాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. నూతన వస్త్రాలు బహుకరించాలి. దేవీ పూజలో పిసినారితనం పనికిరాదు. ఉన్న స్తోమతను దాచుకోకూడదు. అలా అని లేని బడాయికి పోకూడదు. యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి. 9 మందితో కానీ 5గురితో కానీ లేదా ఒక్కరితో కానీ దేవీ జపం చేర్పించాలి. ఒకరు దేవీ మంత్ర పారాయణ చేయాలి. శాంత స్వభావులు వేదవేత్తలు అయిన పండితులను ఈ పూజలకు వినియోగించాలి. వేదమంత్రాలతో స్వస్తి వచనాలతో సింహాసనము వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రము ఆస్తరణగా వేయాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. చతుర్భుజ ముక్తాహార శోభిత దివ్యాంబరధారిణి శంఖచక్ర గదాయుధ సమేత సింహవాహనాధిష్ఠిత అయిన దేవి ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి. కొందరు అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు. నవాక్షర మంత్రార్చన జరగాలి. కలశ స్థాపన జరగాలి. అందులో పంచఫలవాలను అంటే మామిడి, నేరేడు, వెలగ, మాది ఫలము, బెల్వము, వీటిని పంచఫలవాలు అంటారు. వీటిని ఉంచాలి. మంత్రపూరితమైన శుభ జలాన్ని నింపాలి. బంగారము, మణులు, రత్నాలు అందులో వేయాలి. మిగతా పూజా ద్రవ్యాలను వేదికపైన కలశానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి. బాజా భజంత్రీలు ఉంచుకోవాలి. బాజా భజంత్రీలు ఉండాలి. ఇలా ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో కానీ నక్తాలతో కానీ అంటే రాత్రిపూట మాత్రమే భోజనం చేయడం, యాగభక్తంతో కానీ ఏదో ఒక పూట పగల భోజనం చేయడం, నిత్యార్చన జరపాలి. ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. రోజు వివిధ పుష్పాలతో అలంకరించాలి. పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి. నారికేళ, కదలి, నారంగాది ఫలాలను నివేదన చేయాలి. ముగింపు నాడు షట్రసోపేతంగా సకల ప్రజానికానికి అన్నసంతర్పణ జరపాలి. జనమేజయ, ఇందులో మరొక రహస్యం ఉంది. మాంస భోజనులు కనుక ఈ ఉత్సవాలకు కంకణం కట్టుకున్నట్టయితే అమ్మవారికి మాంసాలను నైవేద్యం పెట్టవచ్చు. ఇందుకోసం జరిగే మహిష, అజ, వరాహాల హింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు. జంతు బలి అంటారు. అజము అంటే గొర్రె. దేవతల కోసము జంతు బలులను బలి చేస్తే అది వాటికి స్వర్గప్రదమవుతుంది. త్రికోణ కొండాన్ని, త్రికోణ తండిలాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యము మంత్రపూర్వకముగా హోమాలు చేయాలి. త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో సుగంధ బంధుర పుష్ప సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి. సంగీత, సాహిత్య, నృత్యాది కళలను అమ్మవారి కైంకర్యానికి వినోదంగా వినియోగించాలి. అలా తమ కళలను సార్థకం చేసుకున్న వారికి జన్మలు ధన్యమవుతాయి, ధరిస్తారు. దేవి అనుగ్రహానికి విశేషంగా పాత్రులవుతారు. యజమానుడు ఈ 9 రోజుల పాటు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కటిక నేల మీద మాత్రమే పొరుండాలి. అనారోగ్యాది కారణాలు ఉంటే తప్ప, లేకపోతే చన్నీటి స్నానమే చేయాలి. ఇవి కాక నిత్యము కన్యాపూజ చేయాలి. ఇవి కుమారి పూజ అంటారు. శక్తిని బట్టి 1 నుంచి 9 మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాదులు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి. దీనిని కుమారి పూజ అంటారు. 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే వయస్సున్న వారే దీనికి కన్యలుగా అర్హులు. ఏడాది పిల్ల పనికిరాదు. 2 ఏళ్ల పిల్లను కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల పిల్లను కళ్యాణి అంటారు.
5 ఏళ్ల కన్యను రోహిణి అంటారు. 6 ఏళ్ల పిల్లను కాళిక అని, 7 ఏళ్ల అమ్మాయిని చండిక అని, 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అని, 9 ఏళ్ల కన్యను దుర్గా అని, 10 ఏళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజలో వ్యవహరిస్తారు. 10 సంవత్సరాలు దాటిన అమ్మాయి పూజకు అర్హురాలు కాదు. వీలైతే 9 మంది ఒకే వయసు వారిని ఏర్పాటు చేసుకోవచ్చును. వీటికి విశేష ఫలాలు ఉన్నాయి. కుమారి పూజ వల్ల దారిద్ర్య దుఃఖదాలు నశిస్తాయి. దీర్ఘాయువు సిద్ధిస్తుంది. శత్రువులను జయిస్తారు. త్రిమూర్తి పూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది. ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది. రాజ్యలాభం చేకూరుస్తుంది. కాళికా పూజ శత్రునాశకము. చండికా పూజ ఐశ్వర్యప్రదము. శాంభవి పూజ నృప సమ్మోహకము. అధికారులను లొంగ తీసుకోవడానికి ఇది దివ్య ఔషధము. దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకము. సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గ సుఖప్రదము. రోహిణి పూజ సకల రోగ నివారకము. దీర్ఘరోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. సుభద్రా పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి. వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి. ఈ శ్రీయుక్త నామ మంత్రాలతో కానీ, బీజాక్షర సహితమైన నామ మంత్రాలతో కానీ భక్తి శ్రద్ధలతో ఈ కుమారి పూజ జరపాలి. ఈ 9ంటికి 9 ప్రత్యేక శ్లోకాలు ఉన్నాయి. అవి చెబుతాను, ధారణ చెయ్యండి. కుమారస్య తత్వాని యా సృజత్యపి లీలయా కాదీనపిత దేవాన్ తాం కుమారీం పూజయామ్యహం త్రిమూర్త్యైర్హి నానాస్వరూపిణి త్రికాలవ్యాపిని శక్తి త్రిమూర్తి పూజయామ్యహం కళ్యాణకారిణి నిత్యం భక్తానాం పూజితానిశం పూజయామి చ తాం భక్త్యా కళ్యాణీం సర్వకామదాం రోహయంతి చ బీజాని ప్రాగ్జన్మ సంచితా వై యా దేవి సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహం కాళీ కాళయతే సర్వం బ్రహ్మాండ సచరాచరం కల్పాంత సమయే యా తాం కాళికాం పూజ్యయామ్యహం చండికాం చండరూపాంచ చండముండ వినాశినీం తాం చండపాపహరిణీం చండికాం పూజయామ్యహం అకారణాత్ సముత్పత్తిం యన్మయైః పరికీర్తితా యస్యాస్తాం సుఖదాం దేవీం శాంభవీం పూజయామ్యహం దుర్గా త్రాయతి భక్తం యా సదా దుర్గతినాశిని దుర్జేయ సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహం సుభద్రాణి చ భక్తానాం కురుతే పూజితా సదా అభద్రనాశినీం దేవీం సుభద్రాం పూజయామ్యహం సకల కన్యలను నూతన వస్త్రాలతో, పుష్పమాలికలతో, పరిమళ ద్రవ్యాలతో, సువర్ణాభరణాలతో అలంకరించి ఈ మంత్ర శ్లోకాలతో అర్చించాలి. కురూపిణులు, కులహీనులు, గాయాలతో, కురుపులతో ఉన్నవాళ్ళు, రోగ వ్యాధి పీడితులు, వికలాంగులు, అక్రమ సంజాతలు ఈ పూజకు కన్యలుగా పనికిరారు. రూపవతి, ఆరోగ్యవతి, ఏకవంశ సంజాత, వ్రణవర్జిత మాత్రమే అర్హురాలు. బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వకార్యార్థ సిద్ధి కలుగుతుంది. జయార్థులు క్షత్రియ కన్యను పూజించాలి. లాభార్థులు వైశ్య కన్యను, శూద్ర కన్యలను పూజించాలి. బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను, శూద్రులు 4 వర్ణాల కన్యలను అర్చించవచ్చు.
9 రోజుల పాటు దేవీ పూజలు చెయ్యలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది. అది భద్రకాళిగా జగన్మాత జన్మించిన రోజు. కోటానుకోట్ల యోగినులతో కలిసి జన్మించిన దక్షాధ్వర ధ్వంసం చేసిన భద్రకాళి. అందుకని అష్టమి పూజ విశేషము. గంధమాల్యానులేపనాలతో, ఫల పుష్పోపహారాలతో, హోమాలతో, బ్రాహ్మణ పూజలతో, పాయసామిషాది నైవేద్యాలతో, అమిషము అంటే మాంసము, జగదంబికను సంతోషపరచాలి. 9 రోజుల పాటు ఉపవాసము ఉండలేని వారు 3 రోజుల ఉపవాసం ఉన్నా సరిపోతుంది. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు అతి ముఖ్యాలు, అతి పవిత్రాలు. నిత్య పూజలు, హోమాలు, కుమారి పూజలు, బ్రాహ్మణ భోజనాలు, వీటితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. మిగతా వ్రతాలు, దాన ధర్మాలు ఇవి ఏవి దేవీ నవరాత్రి వ్రతములతో సరికావు, సాటిరావు. ధనధాన్య సుఖ సంతోష ఆయురారోగ్యప్రదమైన వ్రతం ఇదొక్కటే. స్వర్గదాయకము, మోక్షదాయకము. విద్యార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఈ వ్రతాన్ని చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలను పొందుతారు. విద్యార్థికి సర్వ విద్యలు కరతలామలకాలవుతాయి. రాజ్యభ్రష్టుడిగా అనాయాసంగా సింహాసనం లభిస్తుంది. పూర్వజన్మలో ఈ వ్రతం చేయని వాళ్ళు ఈ జన్మలో వ్యాధిపీడితులుగా, దరిద్రులుగా, పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారు. గొడ్రాలు కనిపించినా, వితంతువు కనిపించినా ఈ జన్మలో దేవీ పూజ చెయ్యని మనిషి అని గ్రహించు. ఇహంలో పరంలో దివ్య భోగాలు కావాలని కోరుకునే వారందరూ నవరాత్రి దీక్షతో దేవి వ్రతం చేయాలి. చేయకపోతే ఇహపరాలు రెండుంటా కష్టాలు తప్పవు. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సకల దేవతలు భక్తి శ్రద్ధలతో చండికాదేవిని అర్చిస్తున్నారంటే మానవ మాత్రులు అర్చించకపోతే ఎలాగా? స్వాహ, స్వధ అనే దేవీనామాలతో యజ్ఞయాగాదాలలో హోమాలు చేస్తూ ఉంటే దేవతలు, పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడన్నా, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా, శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్నా అంతా శాంభవి మహిమ. ఈ సృష్టిలో దేవి అంశ లేని పదార్థం లేదు, ప్రాణి లేదు. అటువంటి చండికను నవరాత్రి దీక్షలో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఇసుమంతైనా సందేహం లేదు. ఇక సుశీలుడి కథ. పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. సత్యసంధుడు, శాంతస్వరూపుడు, తగాదాలు మోసాలు తెలియనివాడు, దయా ధర్మశీలుడు, అసూయ లేనివాడు. అందరూ ఇతడి గుణగణాలకు మెచ్చి సుశీలుడు అని పిలిచేవారు. గుణాలలో సంపన్నుడే కానీ ధనాలలో నిరుపేద. దానికి తోడు అధిక సంతానము. అడవికి వెళ్ళి కాయలు పళ్ళు ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు. అందరూ తలా ఒకటి తిని ఇన్ని మంచినీళ్ళు తాగి పడుకునేవారు. పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లి చేశాడే కానీ అల్లుడు, కూతురు తన ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి తోడు మనువుడు ఒకడు. ఎల్లప్పుడూ ఇల్లంతా కేగల్లోమంటూ ఉండేది. మనవడు ఆకలి వేస్తే, ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక, ఊరుకోబెట్టలేక సతమతం అయ్యేవాడు. ఒక రోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డని కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు. ఆ పసిబాలుడు ఎటు వెళ్ళిపోయాడో ఆచూకీ లేదు. ఇదిలా ఉండగా రెండో ఆడపిల్లకి పెళ్లికి ఎదిగింది. 11వ ఏడు వచ్చేసింది. అది దాటేలోగా పెళ్లి చేయకపోతే కన్యాదాన ఫలితం దక్కదని మరొక కొత్త దిగులు పట్టుకుంది వైశ్యుడికి. అతి కష్టంగా ఈశ్వరోముంటూ కాలం గడుస్తోంది. ఒక రోజున వీధి వెంట విడుతూ ఒక బ్రాహ్మడు కనిపించాడు. అతన్ని చూడగానే ఎందుకో మరి సుశీలుడు తన కోడు వెళ్ళబోసుకోవాలనిపించింది. వెళ్ళి నమస్కరించి అంతా వివరంగా చెప్పుకున్నాడు. మహానుభావ, నాకేమీ అత్యాసలు లేవు. కోటాను రూపాయలు నాకు వద్దు. రత్నరాశులు, బంగారు కాసులు కోరను. నాకు నా వాళ్లకు ఆకలి బాధలు తీరితే చాలు. కనీసం రోజుకు ఒక పూట అయినా 5 వేళ్లు నోట్లోకి పెడితే చాలు. ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు. ఈ దారిద్ర్యం తీరే ఉపాయం ఏదైనా చెప్పు. మంత్రమో, తంత్రమో, జపమో, తపమో, నోమో, వ్రతమో ఏదో ఒకటి ఉపదేశించు. శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో చేస్తాను. తమరు వేదాంతవేత్తలు, మహాతపస్సులు, మీకు చాలా విద్యలు తెలుసు. దయచేసి ఏదైనా ఒక దారి చూపించండి. ఇదిగో సాష్టాంగపడుతున్నాను.
సుశీలుడు అలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది. దేవి నవరాత్ర వ్రతం చేయమని ఉపదేశించాడు. పూజన, భోజన, హవన, పారాయణలతో శ్రద్ధగా చేయమన్నాడు. వేద పండితులను పిలవమన్నాడు. ఇంతకు మించి వ్రతం భూగోళంలో లేదు. నీ దారిద్ర్యం తీరుతుంది. నీది జ్ఞాన సుఖ మోక్ష ప్రదమైన ఉత్తమ వ్రతం. జ్ఞాన సుఖ మోక్షప్రదమైన ఉత్తమ వ్రతం తేలికగా చేయవచ్చు. శత్రునాశకము మిత్రవర్ధకమును. రాజ్యభ్రష్టుడే అడవులకు వచ్చిన రాముడు సీతను రావణాసురుడు అపహరించుకుపోగా ప్రసవరణాద్రిపై విరహ వేదనతో వర్ష ఋతువును గడిపి శరదృతువు రాగానే నవరాత్రి వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు. దాని ఫలితంగా సీతమ్మ జాడ తెలిసింది. సేతువు నిర్మించాడు. రావణ కుంభకర్ణులను సంహరించి మళ్ళీ సీతాదేవిని అయోధ్య సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంత దివ్య శక్తి కలిగినది ఈ వ్రతము. కాబట్టి వణిగర్వ, నువ్వు కూడా చెయ్యి. నువ్వు నీ కుటుంబము సుఖ సంతోషాలను పొందుతారు అని వ్రత మహాత్యాన్ని క్లుప్తంగా చెప్పాడు బ్రాహ్మణుడు. అయితే మహానుభావ, మీరేనా గురువులు? అంబికా దివ్య మంత్రం ఉపదేశించండి. నా శక్తి మేరకు నవరాత్రోత్సవాలు చేస్తాను అని సుశీలుడు ప్రాధేయపడ్డాడు. బ్రాహ్మణుడు ఉపదేశించిన మాయా బీజాఖ్యమైన దివ్య మంత్రాన్ని స్వీకరించి తదేక దీక్షతో జపిస్తూ శక్తివంచన లేకుండా యథావిధిగా నవరాత్రి వ్రతం చేశాడు. సుశీలుడు క్రమం తప్పకుండా ఏటేటా చేస్తున్నాడు. 9వ సంవత్సరము నవరాత్రులు జరుపుతూ ఉండగా మహాష్టమి నాటి రాత్రి జగదీశ్వరి ఆ సుశీలుడిగా స్వప్నంలో సాక్షాత్కరించింది. అనేక వరాలను ప్రసాదించి కృతకృతుల్ని చేసింది. వ్యాస మహర్షి ఈ వ్రతాన్ని శ్రీరామచంద్రుడు చేశాడని ఆ విప్రుడు చెప్పాడు కదా. ఏ విధంగా చేశాడు, ఎందుకు చేశాడు? రాజ్యభ్రష్టుడయ్యాడని, సీతను ఎవరో అపహరించారని అతడు అన్నాడు. ఆ విశేషాలన్నీ వినాలని ఉంది. శ్రమ అనుకోకుండా క్లుప్తంగానైనా చెప్పి పుణ్యం కట్టుకోవా? జనమేజయుడు ఇలా ప్రశ్నిస్తాడని వ్యాసుడు ఊహించినట్టున్నాడు. ఒక చిరునవ్వు విసిరి రామకథను అందుకున్నాడు. సౌనకాది మహామునులారా, వ్యాసుడు చెప్పిన రామకథ ఇది. శ్రద్ధగా ఆలకించండి. దశరథుడనే మహారాజు అయోధ్య పట్టణం రాజధానిగా ప్రజాపాలన సాగిస్తున్నాడు. ఇతడు సూర్యవంశపు రాజు. యజ్ఞయాగాలు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యమేలుతున్నాడు. ఆయనకి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు 4 కుమారుడు. కౌసల్యాసుతుడు రాముడు, కైకేయి కొడుకు భరతుడు, సుమిత్రకు కవల పిల్లలు లక్ష్మణ, శత్రుఘ్నుడు. ధనుర్విద్యలో సహా అన్ని విద్యలు వీళ్ళు నేర్చుకున్నారు. ఒక రోజున విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ కోసం 16 ఏళ్ల పసిబాలుడు రాముణ్ణి తన వెంట పంపమని అడిగాడు. దశరథుడు ముందు కొంత పెట్టి చేసిన తర్వాత మెత్తబడి పంపించాడు. రామలక్ష్మణుడు విశ్వామిత్రుడితో వెళ్ళారు. దారిలో రాముడు ఒక్క బాణంతో తాటకను సంహరించాడు. సుబాహుణ్ణి సంహరించాడు. మారీచుణ్ణి ఎగరగొట్టాడు. యాగ సంరక్షణ చేశాడు. అటు నుండి కౌశికుడితో కలిసి మిథిల నగరానికి చేరాడు. దారిలో అహల్యకు శాప విమోచనం కలిగించాడు. శివధనుర్భంగం చేసి శ్రీరాముడు సీతను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఊర్మిళను పరిణయమాడాడు. జనకుడి సోదరుడు కుశధ్వజుడు ఆయన కూతుళ్లను మాండవి, శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు చేపట్టారు. దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. కానీ కైకేయి పాత వరాలను రెండింటిని అప్పుడు అడిగింది. భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రాముడు 14 ఏళ్ల వనవాసం చేయాలి. సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యాలకు వెళ్ళాడు. రాముడు పుత్ర విరహం తాళలేక దశరథుడు అసూలు బాశాడు. భరతుడు పట్టాభిషేకం తిరస్కరించాడు. పంచవటిలో రామలక్ష్మణులు శూర్పణఖకు ముక్కు చెవులు కోసివేశారు. ఖరాది రాక్షసులు 14,000 మంది దండెత్తి వస్తే రాముడు ఒక్కడు అనాయాసంగా సంహరించి జయలక్ష్మిని వివరించాడు. రాక్షస సంహారానికి సంతోషించిన మునులంతా వీరిని దీవించారు. శూర్పణఖ లంకకు వెళ్లి తన సోదరుడు రావణుడికి విషయమంతా విన్నవించింది. సీతాపహరణకు ప్రోత్సహించింది. దశకంఠుడు మారీచుడి ఆశ్రమానికి వచ్చి అతగాడిని బంగారు లేడి చేసి రాముడిని అడవులకు దూరంగా తీసుకుపోయేటట్టు పథకం వేశాడు. బంగారు లేడిని చూసి సీత ముచ్చటపడింది. తెమ్మని రాముడిని కోరింది. రాముడు ఏమీ ఆలోచించకుండా దాని వెంటబడ్డాడు.
అది మాయలేడి చెక్కలేదు. చివరకు రాముడు బాణం వేశాడు. ఆ మాయలేడి ప్రాణాలు వదులుతూ హా లక్ష్మణ అని బిగ్గరగా రామకంఠంతో అరిచింది. అది విన్న జానకి సౌమిత్రుని సహాయంగా వెళ్ళమన్నది. నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళను, రాముడికి ఏ ప్రమాదమో జరగదు అని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు. పైగా శంకించి తోలనాడింది. విధి లేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. రావణుడు భిక్షు రూపంలో సీతాదేవిని సమీపించాడు. ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. నిజరూపం చూపించాడు. నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు. అయితే రుద్రచాపానికి భయపడి నేను రాలేదు. అప్పటి నుంచి నీ మీద నాకు మనసుంది. నన్ను చేపట్టు, ఈ కష్టాలు ఏమి పడతావు. నాతో వచ్చి దివ్య భోగాలు అనుభవించు. నీకు తగిన నీకు తగినవి అవే కానీ ఈ కష్టాలు కడగంలో కాదు. నువ్వు ఇలా వనవాసం చేస్తున్నావని తెలిసి అలనాటి నా అనురాగాన్ని మళ్ళీ స్మరించుకొని నీ కోసం వచ్చాను. నా శ్రమను సఫలం చేయి. ఈ రూపానికి ఈ ప్రసంగానికి సీతాదేవి భయవిహ్వలయ్యింది. ధైర్యం కూడా తీసుకొని కఠినంగా బదులు చెప్పింది. పౌలస్య, ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి? నేను ఎవరనుకుంటున్నావు? జనక మహారాజు గారి కూతుర్ని, వేసిన కాదు. నా రాముడు వచ్చి నిన్ను చంపకముందే లంకకు పారిపో. నా కోసమని అనవసరంగా చచ్చిపోకు అంటూ సీతాదేవి తన పర్ణశాల లోపలికి అగ్నిహోత్రం సన్నిధికి వెళ్ళిపోయింది. రావణుడు వెంబడించి బలాత్కారంగా పట్టుకుని రథంలో కూర్చోబెట్టుకున్నాడు. రామ లక్ష్మణ అంటూ సీతాదేవి దారుణంగా విలపించింది. రథం ఆకాశంలో లేచింది. లంక వైపుకు దూసుకు వెడుతోంది. జటాయువు ఎదిరించి నిహతుడయ్యాడు. సీతను తీసుకుని వెళ్ళి రావణుడు లంకలో అశోక వనంలో కూర్చోబెట్టాడు. రాక్షసీ గణాన్ని కాపలా ఉంచాడు. మాయలేడిని చంపి తిరిగి వస్తున్న రాముడికి సౌమిత్రి ఎదురయ్యాడు. జరిగింది చెప్పాడు. ఇద్దరు త్వరగా పరసాలకు వచ్చారు. సీత కనిపించలేదు. అడవి అంతటా గాలించారు. బోరును విలపించారు. కొన ప్రాణంతో ఉన్న జటాయువు జరిగిన సంగతి చెప్పాడు. ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆ తర్వాత అగ్ని సంస్కారాలు జరిపి రామలక్ష్మణులు దక్షిణ దిశగా బయలుదేరారు. కబంధుడిని చంపి అతనికి శాప విమోచన కలిగించాడు రాముడు. అతడి సూచనపై ఋషిముఖానికి వెళ్లి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. వారిని సంహరించి సుగ్రీవుడిని కిష్కింధకు రాజును పనిచేశాడు. వర్షాకాలం గడిచే వరకు ప్రసవణ పర్వత గుహలో తలదాచుకున్నారు. ఆ సోదరులు సీతావిరహం తట్టుకోలేక రాముడు పరిపరి విధాలా తప్పించాడు. లక్ష్మణ, ఇప్పటికీ కైకేయ కోరిక తీరిందయ్యా. కళ్ళు చల్లబడి ఉంటాయి. జానకి జాడ తెలియకపోతే నేను జీవించను. సీత లేకుండా తిరిగి అయోధ్యకు వెళ్ళలేను. చేతికి అందిన రాజ్యం జారిపోయింది. ప్రాణప్రస్థం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు. సీతాపహరణ జరిగింది. ఇన్ని చేసి ఇంతగా నన్ను ఏడిపించుకు తింటున్న ఆ దుష్టదైవం ఇక ముందు ఇంకా ఏమి చేస్తాడో. భవిష్యత్తు దుర్జేయం కదా. మనకు ఏ కష్టాలు రాసిపెట్టి ఉన్నాయో. సూర్యవంశంలో పుట్టి రాజపుత్రులమై ఉండి ఇలా అడవుల్లో పడి ఏడుస్తున్నాం. రాజభోగాలన్నీ విడిచిపెట్టి నువ్వు నా వెంట వచ్చావు. నీ తలరాత అలా ఉంది. ఏమి చేస్తామో అనుభవించు. దుఃఖాలు దిగమింగుకో. తమ్ముడు, మన వంశంలో నా అంతటి దురదృష్టవంతుడు సుఖభాజనుడు మరొకడు గతంలో లేడు. భవిష్యత్తులో ఉండదు. ఏమీ చేయడానికి దారి కనపడటం లేదు. ఈ దుఃఖసాగరం నుండి బయటపడడానికి తరుణోపాయం కనిపించడం లేదు. నువ్వు తప్ప నాకు మరో సహాయకుడన్నా లేడు. ఎవరిని ఏమి అని ప్రయోజనము. నా తలరాత ఇలా ఉంది అంతే. నన్ను వివాహం చేసుకుని వైదేహి కష్టాల పాలైంది. లంకేశుడి ఇంటిలో ఎంతో విలపిస్తుందో ఏమో. పరం పతివ్రత సుశీల రావణుడికి లొంగదు. అతను బలాత్కారం చేస్తే ప్రాణాలైనా వదిలేస్తుంది తప్ప స్వైరునిలా ప్రవర్తించదు. అతడికి లొంగదు. జానకి మరణిస్తే నేను మరణిస్తాను. ఈ ప్రాణాలతో, ఈ శరీరంతో నాకు ఏమీ పని లేదు. రాముడు ఇలా విలపిస్తూ ఉంటే లక్ష్మణుడికి దుఃఖం ముంచుకు వచ్చింది. అయినా నిబ్బరించుకుని అన్నగారిని ఓదార్చాడు. అగ్రజ, ఏమిటి బేలతనము? నీ వంటి మహావీరులు ఇలా నీరుగారిపోతే ఎలాగా? ధైర్యం తెచ్చుకో. ఆ రాక్షసాదముడు రావణుని సంహరించి సీతాదేవిని నేను తీసుకుని వస్తాను. అధైర్యపడకు. నీ వంటి ధీరులు ఆపదల్లో సంపదల్లో ఒకే రీతిని నిశ్చలంగా ఉండాలి కానీ సామాన్యుల్లాగా చెల్లించిపోతే ఎలాగా? సంయోగ వియోగాలు దైవాధీనాలు జరుగుతూ ఉంటాయి. దుఃఖపడి ప్రయోజనం ఏమిటి?
ప్రస్తుతం మనకి రోజులు బాగాలేవు, అందుకని రాజ్యహాని, వనవాసము, సీతాపహరణలతో కష్టాలలో పాలయ్యాము. మంచి రోజులు వస్తాయి, అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా పరిణమిస్తాయి. కష్టయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నామో అలాగే సుఖయోగము తప్పించుకోలేము. ఆ రోజులు వస్తాయి. సీతాదేవి లభించి తీరుతుంది, దుఃఖపడకు, కొంచెం ఓపిక పట్టు. సుగ్రీవ వానర సైన్యము దశ దిశలకు వెడుతోంది. సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి మనకు చెబుతారు. అప్పుడు నేనే స్వయముగా వెళ్ళి ఆ రాక్షసులను చంపి సీతాదిని తీసుకుని వస్తాను. లేదా భరతున్నో జనక మహారాజును ససైన్యంగా రమ్మని రావణుడి మీదుగా దండెత్తి సంహరించి జానకీదేవిని తెస్తాము. మన వంశంలో రఘుమహారాజు కేవలము ఒకే ఒక రథంతో బయలుదేరి దశరథులు జయించాడు. అలాంటి వంశంలో జన్మించి నువ్వు ఏమిటి ఇలా నీలబడిపోతున్నావు? నేను ఒక్కడినే సకల సురాసురులను జయించగలను. అటువంటిది సహాయుడిగా ఉండి ఒక్క దుష్ట రావణుణ్ణి సంహరించలేనా? రఘురామ, సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము చక్రనేమి క్రమంలో వస్తూ ఉంటాయి. అంతేగాని ఏ ఒక్కటో కలకాలం ఉండిపోదు. అయితే కష్టాలు సుఖాలు వచ్చినప్పుడు మన ధైర్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటే ఇక మనిషి సుఖసాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడు సుఖపడలేడు. ఈ మాట మర్చిపోకు. ఇంద్రుడంతటి వాడికే సింహాసనం పోయింది. నహుషుడు అధిష్ఠించాడు. ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశాడు. నహుషుడేమో సుఖాలకు కొన్నుగానక మహర్షులను అవమానించి శచీదేవిని కాంక్షించి సర్వభ్రష్టుడయ్యాడు, శాపాలకు గురి అయ్యాడు. అందుచేత కష్టాలకు దుఃఖపడకూడదు, గట్టెక్కే ఉద్యమం చేయాలి. అన్నయ్య, నువ్వు అన్నీ తెలిసిన వాడువు, జగదేక వీరుడివి, నేను నీకు చెప్పాలా? ఇలా దుఃఖించడం ఎంత మాత్రమూ సమంజసంగా లేదు. ధైర్యం తెచ్చుకో. దుఃఖాన్ని, కాదరభావాన్ని అంటే పిరికిభావాన్ని మనసులోంచి దులిపేసుకో. లక్ష్మణ ప్రబోధంతో రాముడు శోకం నుంచి తేరుకున్నాడు, ధైర్యం కూడగట్టుకున్నాడు, మామూలు మనిషి అయ్యాడు. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.